సెకండ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ సెకండ్ లెసన్ పూచిన పూలు. కింది పట్టికలోని కొమ్ము అక్షరాలున్న గడులకు ఒక రంగు, కొమ్ము దీర్ఘం రుత్వం అక్షరాలున్న గడులకు వేరువేరు రంగులు వేయండి. నెక్స్ట్ గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. ఆ అక్షరాలకు టిక్ చేయండి, టిక్ మార్క్ పెట్టండి. కుండ, పూజ, గుడి, గూడు, చురక, చూపు, కాటుక, కాటూరు, వాడుక, గూడూరు, గాజు, జూలు, మండు, మండూకం, తులం, తూకం, దురద, దూది, నురుగు, నూలు, పురుగు, పూలు, బుడగ, బూర, మునగ, మూర, యువతి, మయూరం, రుచి, రూపాయి, పావురం, మావూరు, సునకం, సూర్యుడు, సురభి, సూది, జాగృతి, ఆకృతి, గృహం, బృందం. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలన్నిటికీ కూడా టిక్ చేయాలి ఈ విధంగా. నెక్స్ట్ పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు సూది, నెక్స్ట్ గులాబీ, గృహం ఇటువైపు, నెక్స్ట్ ఫస్ట్ వన్ తూనిగా, నెక్స్ట్ పావురం, మూడవది వృక్షం. వీటి పేర్లతో ఈ విధంగా జతపరచండి. నెక్స్ట్ పదాలు కలిపి చదవండి, రాయండి. నూలు దారం, ఊలు దారం, నులక మంచం, నవారు మంచం, కాకిగూడు, పిచుకగూడు, భజన బృందం, నాటక బృందం, పూజగది, వంటగది. నెక్స్ట్ కింది బొమ్మకు సరైన పదాలను ఖాళీలలో రాయండి, చదవండి. ఇక్కడ బొమ్మ బదులుగా దాని పేరుని రాయాలి ఖాళీలలో. ఫస్ట్ నాకు గులాబీ పూలు ఇష్టం. పాప గాజులు వేసుకుంది. ఇంటి ముందు ఆవు ఉంది. రాము సూది తెచ్చాడు. పువ్వుపై తూనీగా వాలింది. తోటలో మామిడి చెట్టు ఉంది. కింది అక్షరాలకు కొమ్ము దీర్ఘం రుత్వం చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు. క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ అనే అక్షరాలు ఇచ్చాడు. వీటన్నిటికీ కొమ్ము దీర్ఘం రుత్వం చేర్చి ఈ విధంగా రాయండి. నెక్స్ట్ కింద ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ ఈ అక్షరాలకు కూడా కొమ్ము దీర్ఘం వృత్వం చేర్చి ఈ విధంగా రాయండి. నెక్స్ట్ గీత గీసిన అక్షరానికి కొమ్ము దీర్ఘం వృత్వంలలో సరైన గుణింతం చేర్చి పదం రాయండి. ఈ మూడిట్లో ఏదైతే చేర్చితే సరైన పదం వస్తుందో దాన్ని చేర్చి సరిచేసి రాయండి. ఫస్ట్ వన్ బుడగ, దూది, మృగం, జాగృతి, ఆకృతి, తూనీగా. నెక్స్ట్ తలుపు, చిగురు, రూపాయి, సూర్యుడు. నెక్స్ట్ ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. తలుపు, ఆకృతి, కూతురు, గులాబీ పూలు, చిగురు, గృహం, నూలు దారం, మునగకాయ. నెక్స్ట్ పట్టిక ఆధారంగా వాక్యాలు చదవండి, రాయండి. పూజితకు గులాబీ పూలు కావాలి. పూజితకు పూరీలు కావాలి. పూజితకు పాలు కావాలి. పూజితకు బూరలు కావాలి. పూజితకు 5 రూపాయలు కావాలి. ఈ విధంగా వాక్యాలను తయారు చేసి రాయాలి. గీతలలో అందంగా రాయండి. గురువు, కూడిక, హృదయం, బరువు, గూడూరు, జాగృతి. నెక్స్ట్ చెప్పుకోండి, చూద్దాం. గరగరమని ఉంటాను, పీచు కలిగి ఉంటాను, తీయగా ఉంటాను. ఎవరిని, నేనెవరిని? ఆన్సర్ పనస. ఈ పాఠం నుండి నేను నేర్చుకున్న గుణింతాక్షరాలు పు, లు, వి, చి, పి, ఈ, జి, తి, కృ, ధృ, లు, తు. నేర్చుకున్న గుణింత పదాలు పూచిన, పూలు, రోజా, ధృతికి, కృతికి, చామంతి, గంతులు మొదలైనవి. నేనెంత నేర్చుకున్నానో తెలుసా? కింది పదాలు చదవండి. దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, వృత్వం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి, రాయండి. ఫస్ట్ వన్ వానాకాలం. ఇందులో దీర్ఘం ఉన్న అక్షరాలు వా, నా, కా. నెక్స్ట్ వినీత బంతిలో వి, నీ, తి. గులాబీ పూలులో గులాబీ పూలు మొత్తం అన్ని కూడా ఇక్కడ ఫస్ట్ వన్ కొమ్ము, నెక్స్ట్ దీర్ఘం, నెక్స్ట్ గుడి దీర్ఘం, నెక్స్ట్ కొమ్ము దీర్ఘం, నెక్స్ట్ కొమ్ము. కాబట్టి ఇవన్నీ కూడా రాయాలి పక్కనున్న గళ్ళలో. నెక్స్ట్ మామిడి వృక్షంలో మా,
మీ, డి, వృ. వీటిని నాలుగింటిని రౌండ్ ఆఫ్ చేసి పక్కన ఉన్న బ్లాంక్స్ లో రాయాలి. నెక్స్ట్ కింది పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ బొమ్మ గులాబీ, రెండో బొమ్మ బీరకాయ. నెక్స్ట్ ఇటువైపు ఫస్ట్ దిక్కిటికి, తర్వాత తాళం. నెక్స్ట్ కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. తాత మీసం, గిరిజ జడ, మహావృక్షం, తామర పువ్వు. నెక్స్ట్ గీత గీసిన పదానికి సరైన గుణింతం రాసి పదాలు రాయండి. ఫస్ట్ వన్ కాకర, నెక్స్ట్ చిలక, బుడగ, తూనీగ, ఆకృతి, గృహం. ఖాళీలలో సరైన అక్షరం నింపండి, పదం రాయండి. చందమామ, గురువు, పాలసీస, జాగృతి, కలువ పూలు, టపాకాయ. నెక్స్ట్ గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. పాలు, పూజ, గులాబీ, తీగ, మిరప. బొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ ఇల్లు బొమ్మకి రంగులు వేయండి, మరియు మీరు కూడా అలాగే పక్కన గీయడానికి ప్రయత్నించి రంగులు వేయండి. దాని పేరు ఇల్లు అని రాయండి. నెక్స్ట్ పరుగు పందెం. కింది పట్టికలోని ఏత్వం అక్షరాలున్న గడులకు ఒక రంగు, ఏత్వం పొల్లు ఉన్న అక్షరాలకు వేరొక రంగు వేయండి. గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. ఆ అక్షరాలపై టిక్ మార్క్ పెట్టండి. కెరటం, కేతనం, గెల, గేదె, చెరకు, చేదు, జెండా, జేజేలు, టెంక, టేపు, గుండె, డేగ, తెలుగు, తేలు, గాదె, దేవుడు, నెల, నేల, పెసలు, పేను, బెండ, బేరం, మెడ, మేక, రెండు, రేగు, లెంక, లేమి, వెండి, వేడి, ఈసెడు, శేషం, సెగ, సేలం. వీటికి టిక్ మార్క్ పెట్టండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. గేదె, చెవి, తేలు. నెక్స్ట్ ఇటువైపు ఒంటె, బెండకాయ మరియు తాబేలు. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ఏత్వం పొల్లు ఉన్న పదాలు రాయండి. రండి రండి రారండి, గారెలు తిందాం రారండి. రండి రండి రారండి, బూరెలు తిందాం రారండి. రండి రండి రారండి, పూతరేకులు తిందాం రారండి. రండి రండి రారండి, పేలాలు తిందాం రారండి. రండి రండి రారండి, అరిసెలు తిందాం రారండి. రండి రండి రారండి, జిలేబి తిందాం రారండి. ఇందులో ఏత్వం ఉన్న పదాలు గారెలు, బూరెలు, అరిసెలు. ఏత్వం పొల్లు ఉన్న పదాలు రేకులు, పేలాలు, జిలేబి. వీటిని ఈ బ్లాంక్స్లో రాయండి. నెక్స్ట్ పదాలు కలిపి చదవండి, రాయండి. అరటి గెల, అరటికాయ, అరటి గెల, తెలుగు భాష, తెలుగు వెలుగు, భారతదేశం, భారతమాత. నెక్స్ట్ కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. అరటి గెల, మీగడ, పెరుగు, తేట, తెలుగు, మెరుపు, తీగ, భారతదేశం. నెక్స్ట్ కింది బొమ్మలకు సరైన పేర్లను ఖాళీలలో రాయండి. ఫస్ట్ ఇటువైపు ఉన్న బొమ్మల పేర్లు చేపలు. చెరువులో చేపలు ఉన్నాయి. జాలరి చేపలు పట్టాడు. బజారులో చేపలు అమ్మాడు. నెక్స్ట్ ఇటువైపు ఉన్న బొమ్మ పేరు గెల. అరటి చెట్టు గెల వేసింది. అరటి గెల కోశారు. అరటి గెల పండింది. కింది అక్షరాలకు ఏత్వం పొల్లు చేర్చి రాయండి. అక్షరాలు వచ్చేసి క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ. ఈ అక్షరాలకు ఫస్ట్ ఏత్వం రాయండి. నెక్స్ట్ ఏత్వం పొల్లు కూడా రాయండి. నెక్స్ట్ ఇచ్చిన గుణింత గుర్తులతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ కొన్ని గుణింత గుర్తులు ఇచ్చాడు, వాటితో మొదలయ్యే పదాలు రాయాలి. ఫస్ట్ కా, తా, పా, మా. ఈ 4 గుణింతాలతో మొదలయ్యే పదాలు ఇప్పుడు మనం రాయాలి. ఫస్ట్ తలకట్టుతో మొదలయ్యే పదాలు కలం, తమల, పలక, మరక. దీర్ఘంతో మొదలయ్యే పదాలు కాడ, తాళం, పాక, మాట. గుడితో మొదలయ్యే పదాలు కిటికీ, తిలకం, పిలక, మిరప. గుడి పొల్లుతో మొదలయ్యే పదాలు కీటకం, తీగ, పీట, మీగడ. కొమ్ముతో మొదలయ్యే పదాలు కుండ, తులం, పుడమి, ముడత. కొమ్ము దీర్ఘంతో మొదలయ్యే పదాలు కూర, తూకం, పూలు, మూట. ఏత్వంతో మొదలయ్యే పదాలు కెరటం, తెర,
పెరడు, మెరక. ఏత్వం పొల్లుతో మొదలయ్యే పదాలు కేక, తేలు, పేరు, మేను. నెక్స్ట్ గీత గీసిన అక్షరానికి ఏత్వం పొల్లులలో సరైన గుణింతం చేర్చి పదం రాయండి. ఫస్ట్ వన్ గెలుపు, మేడ, టెంకాయ, డేగ. నెక్స్ట్ కేక, సెగ, గేదె, బెండకాయ. గెల, వేడి, కెరటం, కుందేలు, నేరేడు, తెలుగు, పెసలు, పందెం. ఖాళీ గల్లలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. నేరేడు, తాబేలు, వెదురు, గేదెపాలు, తెలుపు, మారేడు, మేక, పందెం, గారెలు, జిలేబీ, నెమలి, బెండకాయ. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. హేమంతుకు గారెలు కావాలి, హేమంతుకు చెరుకు గడ కావాలి, హేమంతుకు బూరెలు కావాలి, హేమంతుకు పెరుగు కావాలి, హేమంతుకు అరిసెలు కావాలి, హేమంతుకు జిలేబీ కావాలి. కింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఆన్సర్స్ వచ్చేసి చేపలు, చెంగు చెంగున, రెండు, చేదు, గారెలు. ఫస్ట్ వన్ చెరువులో చేపలు ఉన్నాయి, కుందేలు చెంగు చెంగున గెంతుతుంది, నాకు గారెలు అంటే ఇష్టం, మేరీ రెండు జడలు వేసుకుంది, వేపకాయ చేదుగా ఉంటుంది. నెక్స్ట్ కింది పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. కావాలి పూజితకు పూతరేకులు. ఈ వాక్యాన్ని సరిచేసి రాయగా పూజితకు పూతరేకులు కావాలి. నెక్స్ట్ గెలిచింది పందెం తాబేలు. దీన్ని సరిచేసి రాస్తే తాబేలు పందెం గెలిచింది. నెక్స్ట్ జిలేబీ తీయగా ఉంటుంది. గీతలలో అందంగా రాయండి. రేఖ గేదె పాలు తాగుతుంది, మేక ఆకులు తింటుంది. చెప్పుకోండి చూద్దాం. నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను, నేల మీద నిదానం, నీటిలోన బహువేగం, ఎవరిని నేనెవరిని? ఆన్సర్ ఈస్ తాబేలు. నెక్స్ట్ ఈ పాఠం నుండి నేను నేర్చుకున్న గుణింతాక్షరాలు దే, బే, దే, మే, చె, గే, దే, చే, సే, లే, కే. నేర్చుకున్న గుణింత పదాలు కుందేలు, తాబేలు, చెరువు, చెంగున, మేలుకొని, తాబేలే, గెలిచింది, చేరింది, పందెము మొదలైనవి. సృజనాత్మకత. బొమ్మకు రంగులు వేయండి. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు మనకి, ఈ బొమ్మకి అందంగా రంగులు వేయండి. Subscribe for more videos. Thanks for watching.